ఆయన మాట విని ఏకతాటిపై కూర్చో ఒక కూటమిగా ఏర్పడతారు. ఆలోచించండి. ఎందుకంటే 14 సంవత్సరాలు సీఎంగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, 10 సంవత్సరాలు పిఎంగా చేసిన అనుభవం ఉన్నటువంటి మన మోడీ గారు ఒక పక్క. అలాంటి ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తి మాట నమ్మారు అంటే, ఆయనకు ఒక వాల్యూ ఇచ్చారంటే మీరెంత వాల్యూ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించే వ్యక్తే కానీ ఆయన్ని అనుమానించే పరిస్థితి ఉండకూడదండి. చాలా మంది డబ్బు కమ్ముడు పోతాడు, డబ్బు కమ్ముడు పోయాడు అని పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు. పవన్ కళ్యాణ్ గారికి లెక్క గట్టి డబ్బిచ్చే దమ్ము ఎవరికైనా ఉందండి? ఆయనకి లెక్క కట్టగల దమ్ము ఎవరికైనా ఉంటుందా? వరుస పెట్టి 20 సినిమాలు తీశారంటే ఆ 151 మందిని ఆయనే కొంటాడు. అలాంటి పొజిషన్లో ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. చాలా మంది ఇంకా 3 పెళ్ళిళ్ళు మాట్లాడితే ఈ 3 పెళ్ళిళ్ళు తప్ప ఇంకేం మాట్లాడరు. అరే 3 రాజధానుల సంగతి చెప్పండి రా బాబు అంటే ఆయన 3 పెళ్ళిళ్ళు అంటారు. ఇంకా అదే ఇప్పుడు ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళకి న్యాయబద్ధంగా విడాకులు ఇచ్చేశారు. రేపు మే 13వ తేదీ ఆంధ్ర ఓటర్లు మీ వైసీపీకి చేసే పెళ్లికి విడాకులు ఉండవు. తొక్కి పట్టి నార తీస్తారు. చూస్తూ గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా చెప్తారు 21 సీట్లే తీసుకున్నాడు నేను. 21 సీట్లు తీసుకున్నోడు చూసి ఒక్కొక్కరు వచ్చి పోసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆ 21 సీట్లు తీసుకున్నాడు చుట్టూనే రాజకీయం నడుస్తుంది. ఆ 21 సీట్లు తీసుకున్నాడు తలుచుకుంటే ఒక పార్టీని కూల్చగలడు, ఇంకో పార్టీని నిలబెట్టగలడు, వీలైతే చక్రం కూడా తిప్పగలడు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే డైరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన 21 మంది అభ్యర్థుల్ని దగ్గరుండి గెలిపించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేస్తున్నారంటే వాళ్ళందరూ జేబులో నుంచి తీసి పెట్టే వ్యవహారం ఉంటుంది తప్ప జేబులు నింపుకునే వ్యవహారం జరగదు. అలాంటి అవినీతి జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి కూటమి ఎవరైతే, అలాగే టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా జనసేన నిలబడ్డ ప్రతి చోట చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అందరూ అంటే పైన 3 నాయకులు కలిసినప్పుడు కింద చిన్న కార్యకర్తల మధ్య చిన్న గొడవలు ఉంటాయి. అవన్నీ సర్దుకుపోవాలి. ఎందుకంటే పైన వాళ్ళు ఎంతో ఆలోచించి ఒకరికొకరు తగ్గి, వాళ్ళ స్థాయి అది కాకపోయినా సీట్ల విషయంలో అన్నిటి విషయంలో తగ్గి వాళ్ళ 3 కలిశారంటే కింద మనం చిన్న కార్యకర్తలు గొడవ పెట్టుకుని మనం ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరగకుండా చూసుకోకూడదు. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరుగుతూనే కూటమి బలపడుతుంది. కూటమి అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో విజయం సాధిస్తుంది. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. మీ మధ్య ఏదైనా చిన్న డిఫరెన్స్లు ఉన్నా కూడా సర్దుకొని అడ్జస్ట్ అయ్యి అందరూ కలిసిపోయి కూటమి పైన వాళ్ళు ఏం చెప్తున్నారో విని ఆ ఓటు వేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే వైసీపీ లేవో పథకాలు అవి ఇవి అంటారు, పొద్దున ఆడవాళ్ళ అకౌంట్లో బటన్ నొక్కితే 10,000 పడతాయి అంటారు. కానీ సాయంత్రం మోతిప్పితే 30,000 అవుతున్నాయి మగాళ్ళకి. ఆడి సంగతి ఏంటి? కల్తీ మద్యం, వాటి వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? మొన్న ఒక చిన్న రాయి తగిలితే ఆయన అంత బాధపడ్డాడు. ఒక కల్తీ మద్యం తాగి ఎంతమంది కుటుంబాల్లో ఎన్ని ప్రాణాలు పోయినాయో తెలుసా? వాళ్ళందరికీ ఎలా సమాధానం? ప్రాణాలే పోతున్నాయే ఎలా? అలా ఎంతమంది ఎన్ని రకాలుగా. అమర్నాథ్ అనే ఒక చిన్న కుర్రవాన్ని కిరోసిన్ పోసి కాల్ చేశారు. వాళ్ళ ప్రాణం కాదా? ఒక ఆవిడ్ని బలవంతంగా మానభంగం చేశారు వాళ్ళ భర్త ముందే. వాళ్ళు కాదా అండి? ఇలా ఒక అతన్ని చంపేసి డైరెక్ట్గా డోర్ డెలివరీ చేశారు. వాళ్ళ ప్రాణం కాదా? మరి ఇంతమంది ఇన్ని రకాలుగా బాధలు పడుతుంటే మీరు ఇవన్నీ పట్టించుకోరు. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందండి 5 సంవత్సరాల్లో? కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట